శతమానం భవతి సినిమా సక్సెస్ మీట్ చూద్దాం. పంపిస్తే డెఫినెట్గా ఆ కథ విని అలా అవకాశాలు ఇస్తూ ఉంటాడు. అలా జరిగినవే చాలా సినిమాలు. మళ్ళీ వాళ్ళ ప్రొడక్షన్లో వెంకటేశ్వర క్రియేషన్స్లో బొమ్మరిల్లు తర్వాత ఒక అద్భుతమైన విజయం. అంటే ఆ సినిమాలో స్టార్ ఎవరు ఇంకొకటి ఏం మాట్లాడకుండా సినిమా చాలా బాగుందని విపరీతంగా ఆదరిస్తున్నారు ప్రజలు. ఇది ఇంకా పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా దర్శకుడు వేగ్నేశ్వర సతీష్కి, అలాగే సమీర్ రెడ్డి గారికి, మిగతా నటీనటులందరికీ నా అభినందనలు తెలుపుతున్నాను. ప్రకాష్ అన్న, నీకు నువ్వు ఎక్స్క్యూజ్ చేయాలి. నువ్వు ఈ సినిమాలో ఉన్నట్టు ఫస్ట్ ఈ సినిమా గురించి నాకు వాళ్ళ ఊరు వెళ్తే అక్కడ చెప్పి ఒక కథ అనుకుంటున్నాం. దాంట్లో ఒక ఏజ్డ్ కపుల్ ఉండాలి, కొత్తగా ఉండాలి, ఎవరైతే బాగుంటుంది అంటే నేను రాఘవేంద్ర గారి పేరు సరే చెప్పా. డైరెక్టర్ గారిని ఒకసారి అడగండి కే రాఘవేంద్ర అన్నది బాగుంటుందంటే ఆ సలహా కూడా మనోడికి నచ్చింది. ఏమో ఆయన ఒప్పుకున్నారో లేదో నాకు తెలియదు. కానీ ఈరోజు మళ్ళీ అందరూ నీ గురించి మాట్లాడుతుంటే ఎంత మీది బొమ్మరిల్లో నీది జయసుధ గారిది మళ్ళీ రిపీట్ అయినట్టు సేమ్ జరిగింది. శర్వానంద్ అంటే చిరంజీవి గారికి మా చరణ్ అంటే ఎంత ఇష్టమో అలాగే శర్వ అన్న కూడా అంతే ఇష్టం. ఎందుకంటే చరణ్కి బాగా హార్ట్కి దగ్గరైన ఫ్రెండ్ శర్వానంద్. తనకి సక్సెస్ రాగానే అందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో శర్వ అంటే అందరికీ, డైరెక్టర్స్కి కానీ అందరికీ చాలా ఇష్టం. తనకి ఇంత పెద్ద హిట్ రాగానే అందరూ ఎలా ఆనందపడ్డారో అలాగే చిరంజీవి గారు కూడా చరణ్కి వచ్చినట్టే ఆనందపడ్డారు. సూపర్ సక్సెస్ కొట్టు. ఇంద్రజ్ గారితో నేను అమ్మదొంగ అనే సినిమా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. మళ్ళీ ఇప్పుడు చూస్తే చాలా ఆనందంగా ఉంది ఇంతకాలం తర్వాత. అలాగే అనుపమ, మీకు ఎంతో ఆతోనూ చాలా మంచి పేరు వచ్చింది, ఈ సినిమాతో ఇంకా మంచి పేరు వచ్చింది. నరేష్ గారు, మీకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఒక మంచి సినిమాని ఇలాగే రాజన్న బ్యానర్లో మంచి సినిమాలు ఇలాగే రావాలి. మా శిరీష్ గారు ఇలాగే బిజినెస్ ఎరకొడుతూ ఉండాలి. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నాకు సన్మానాలు గట్ట ఏమొద్దు. థ్యాంక్ యూ. అలాగే మరి ఇప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి, ఇక్కడ మనందరినీ ఆశీర్వదించడానికి ఇక్కడ విచ్చేసిన శ్రీ 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 అహోబిళ రామానుజ జిఆర్ స్వామి గారిని మీ ఆశీర్వాదాలు అందించవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, సంస్కృతంలో ఒక మంచి నానుడు ఉంది. ఎవరైనా ఒక విద్యార్థి గొప్పవాడు అవ్వాలి అంటే తనంతట తానుగా తన ప్రతిభతో పైకి రాలేడు, ఎవరో గురువు కావాలి. ఆ గురువు కూడా పూర్తిగా తనకి మొత్తాన్ని విద్యను అందించడు. ఆచార్య పాదమాదత్తే శిష్య పాదం స్వమేధయ అని మనకి తెలియచేస్తుంది. గురువు కొంత చెప్తారు, శిష్యుడు తన మేధతో దాన్ని మళ్ళీ ఇంకా పెంచుకోవాలి. తర్వాత అప్పటికే ఒక ₹1 అవుతుందట. వీడు పూర్ణుడు కావాలి అంటే పాదం సబ్రహ్మచారిభ్య, ఇంకో పాదం పైకి వెళ్ళాలంటే తన తోటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి, అప్పుడు 30 అవుతుంది. వీడు పూర్ణుడు కావాలి అంటే పాదం కాలక్రమేణచ, కొంతకాలం అవగానే వాడు చాలా గొప్పవాడు అవుతాడు, పూర్ణుడు అవుతాడని. ఈరోజు శ్రీమాన్ రమణారెడ్డి గారు
ఇంకోటి ఉంది. అలాగే నెక్స్ట్ మనందరికీ ఎంతో ఇష్టమైన మన చిరంజీవి గారికి కూడా మా ప్రేమను అందించదలుచుకున్నాం సార్. మీకు చిన్న సన్మానం మా తరఫు నుంచి. నా జీవితంలో ఎప్పుడు ఇలా కూర్చుని ఎప్పుడు నేను చేయించుకోలేదు. అన్నయ్య ఆర్డర్ కాదనలేక చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ.